హలో, నమస్కారం, వణకం, ఆదాబర్సే, అస్సలాము అలైకుం. మీరందరూ కలిసి ఐక్యంగా జరిపించేటువంటి ఈ వేడుక అందరి హృదయాలలో కుసుమంలా వికసించి కలకాలం పరిమళాలు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ సుస్వరాల పదాలతో స్వాగత సుమాంజలి సమర్పిస్తుంది మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర. ఎన్టీ ప్రకాష్ రావు గారు, ఎంఆర్ఓ గారు, 1987 స్టూడెంట్ కె రామ్మోహన్ రావు గారికి, వినోదరావు గారికి ప్రకాష్ రావు గారు సన్మానం చేస్తారు. మాధవరావు గారు, వినోదరావు గారి సన్మానం చేస్తున్నారు. బెజవాడ రవి గారు, మాధవరావు గారు, మక్కెన్ నాగేశ్వరరావు గారు, రమణ గుప్త గారు వినోదరావు గారి దగ్గర సన్మాన కార్యక్రమంలో ఉన్నారు. నా పేరు ఎన్టీ ప్రకాష్ రావు. 1987-89 హెచ్ఈసి బ్యాచ్, మాది మహదేవపురం. మనం అందరం కూడా గర్వించదగినటువంటి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మా గురువు గారు కె రామ్మోహన్ రావు గారు ప్రిన్సిపల్గా ఉన్నారు. అదేవిధంగా ఎకనామిక్స్ లెక్చరర్ గారు. వీరిద్దరు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను డిగ్రీ వరకు, తర్వాత అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ వరకు కూడా తీసుకునే ప్రోత్సహించారు. అదేవిధంగా ఆల్ ఇండియా ల్యాబ్ సివిల్స్లో కూడా ఆల్ ఇండియా 384 ర్యాంక్ నాకు సాధించడం కోరలో కూడా మా గురువు రామ్మోహన్ రావు గారు, మా గురువు వినోదరావు గారు వారి యొక్క కృషి చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు కూడా నన్ను ప్రతి క్లాస్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. తర్వాత నేను సివిల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి మోహన్ కందా గారితో మాక్ ఇంటర్వ్యూ ఇప్పించారు మన రామ్మోహన్ రావు గారు. అంటే ఒక చీఫ్ సెక్రటరీతో మాట్లాడి నాకు మాక్ ఇంటర్వ్యూ ఇప్పించడం అని చెప్పేసి అంటే అది చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురువులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.